प्रातः स्मरामि हृदि संस्मुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్నంతటినీ కూడా మనకి సులువుగా అర్థం అవడానికి ఆచార్యులు వారు ఇక్కడ ఈ శ్లోకంలో ఒక ప్రసిద్ధమైనటువంటి కథతోటి పోలుస్తూ ఉన్నారు. ఆ ప్రసిద్ధమైనటువంటి కథ ఏమిటి అంటే రామాయణం. ఆ రామాయణం గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ రామానంద సాగర దయవల్ల 2 ఏళ్ల పాటు ఆ రామాయణాన్ని అందరం చూసాం. ఆ కథ అంతా మీకు అర్థమైపోయింది. రాముల వారు సీతమ్మ హాయిగా ఉన్నారు, కానీ ఏదో ఒక వికల్పం వచ్చి వారు దూరం అయ్యారు. అప్పుడు రాముల వారు ఏదో ప్రణాళిక వేసి ఆ సీతమ్మ వారిని వెతికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే రాముల వారు సీత లేకుండా పూర్ణులు కారు. తీరా ఆ సీతమ్మ వారు ఎక్కడ ఉన్నది తెలిసింది, కానీ వెళదామంటే మళ్ళీ ఒక వికల్పం. పెద్ద సముద్రం అడ్డు వచ్చింది. దాన్ని దాటుకుంటూ వెళ్ళారు. అయితే సముద్రాన్ని దాటినంత మాత్రాన్న సీతాదేవి దొరకలేదు. అక్కడ మళ్ళీ మరొక వికల్పం. అక్కడ అనేక మంది రాక్షసులతోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళందరితోటి యుద్ధం చేసినా కూడా ఆ సీతమ్మ వారు దొరకలేదు. చిట్ట చివరికి ఒక రాక్షసుడున్నాడు. వాడి పేరు రావణాసురుడు. వాడికి 10 తలకాయలు ఎన్నో ఉన్నాయి. ఆ తలకాయలన్నీ కొడుతున్నప్పటికీ మళ్ళీ అవి వస్తున్నాయి, అతుక్కుంటూనే ఉన్నాయి. అప్పుడు వీడిని ఎలా సంహరించాలి అన్నది ఆలోచించినప్పుడు అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయాన్ని తెలుసుకుని దానిని పఠించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 కథలు. హృదయంలో కొట్టాడని కొందరు, బొడ్డు మీద కొట్టాడని కొందరు, అలాగా రకరకాలుగా చెప్తారు. ఎలా చెప్పినా సరే మూలంలో కొట్టాడు. ఈ తలలు ఎన్ని కొట్టినా లాభం లేదు, మూలంలో కొట్టాలి అని మూలంలో కొడుతూనే ఆ రావణాసురుడు పడిపోయాడు అని ఒక కథ. ఆ కథనే ఇక్కడ సూచనాత్మకంగా స్వీకరించారు. ఇక్కడ సాధకుడు శ్రీరామచంద్రుడు. అంటే మీరందరూ కూడా శ్రీరామచంద్రులు. మరి సీతమ్మ వారు ఎవరు అంటే శాంతి. ఈ శాంతి అనేటువంటి సీతమ్మ అజ్ఞానము అనేటువంటి రాక్షసుడి చేతిలో ఉన్నది. ఈ రామచంద్రుడు ఆ శాంతి అనేటువంటి సీతమ్మ వారిని తేవాలి అంటే ఏం చేయాలి? కావలసినటువంటి సాధనలను ఏర్పరచుకుని ఆ సముద్రాన్ని దాటాలి. ఆ తర్వాత
ఆ రాక్షసులతోటి యుద్ధం చేయాలి. ఆ తర్వాత సీతమ్మ వారిని తెచ్చుకుని హాయిగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఆనందంగా పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కథనంతటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ శ్లోకం గురించి వినండి. తీర్త్వా మోహార్ణవం అంటే మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి అంటే మోహము అనేటువంటి సముద్రాన్ని దాటాలి. ఎప్పటిదాకా అయితే మోహం పోదో అప్పటిదాకా నీకు వేదాంతం అన్న ఆలోచన కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఇంతకీ మోహం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దాన్ని హిప్నోసిస్ అని అంటారు. ఏమిటా మోహము అంటే నాకంటే వేరే దానిలో ఆనందం ఉన్నది అన్నదే మోహం. మనందరికీ కూడా అదే ఆలోచన కదా. ఆఖరికి వేదాంతం వింటూ కూడా వేదాంతం వింటూ ఉంటే ఆనందంగా ఉందండి అని అంటారు. వేదాంతం వింటూ ఉంటే మీకు ఆనందంగా ఉన్నది అన్నారు అంటే మీరు ఎక్కడో ఇరుక్కున్నారని అర్థం. అది కూడా తప్పే. మోహాన్ని ఇక్కడ సముద్రంతో పోల్చారు. ఎందుకంటే దాటసఖ్యం కానటువంటిది, అంత సులువుగా దాటలేనటువంటిది ఆ సముద్రం. ఆంజనేయులు వారు వానరసేన కుదుర్చుకోకపోతే మీరు ఆ సముద్రాన్ని దాటలేరు. ఆ మోహం ఎంతగా ఉంటుంది అంటే సముద్రంలాగా ఉంటుంది. ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఆ ధనంలోనే ఆనందం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. భార్యతోనే సుఖంగా ఉంది, భర్తలోనే సుఖం ఉన్నది, పేరు ప్రతిష్టల్లోనే సుఖం ఉన్నది అనే మనకు అనిపిస్తుంది. ఈ హిప్నోసిస్ అన్నది ఎవరు చేశారు అంటే మనకు మనమే చేసుకున్నాం. ఈ అహం మమ అన్న వాటి వల్ల ఈ మోహం అన్నది పెరుగుతూ ఉంటుంది. ఇవి ఉన్నంతసేపు మీరు సీతాదేవి దగ్గరికి వెళ్ళలేరు. సీత కావాలి అని అనుకుంటే సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటాలి అంటే ఎంత తయారీ అవసరమో చూడండి. కాబట్టి తీర్త్వా మోహార్ణవం, నాలో తప్ప సుఖం ఎందులోనూ లేదు, సుఖమే నా స్వరూపము, సుఖమున్నా దుఃఖమున్నా అది నా వల్లనే, ఇంకొక దాంట్లో ఎందులోనూ లేదు అని తెలుసుకోవాలి. పరధర్మో భయావహ అని తెలుసుకుని, అయితే తెలుసుకున్నంత మాత్రాన్ని ఏమీ అవదు, దానికి కావలసినటువంటి తయారీ కూడా ఉండాలి. సాధనలను కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ మోహ సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి సమస్త విశేషాలను చేర్చుకోవాలి. ఈ సముద్రం దాటాలి అంటే మొట్టమొదట ఆంజనేయుడు కావాలి, అంటే కార్యదక్షత అన్నది కావాలి. తర్వాత ఏ సాధనలు కావాలో అవన్నీ కూడా చేర్చుకుంటే అప్పుడు ఈ శ్రీరాముడు ఆ మోహ సముద్రాన్ని దాటుతాడు. అయితే మోహ సముద్రాన్ని దాటగానే పని అయిపోయిందా అంటే కాదు. అక్కడ కూడా మళ్ళీ భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులందరూ కూడా తొందరగా మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. ఆ అజ్ఞానము అన్న డాన్ని తొందరగా కలవనివ్వరు. ఈ అజ్ఞానం అనేవాడు దావూద్ ఇబ్రహీం లాంటివాడు. అప్పుడప్పుడేదో టీవీల్లో కనపడతాడే తప్ప వాడు ఎక్కడ ఉన్నాడు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఆఖరికి గవర్నమెంట్ వారికి కూడా వాడు చిక్కడు, ఎక్కడున్నాడో వాళ్ళకు కూడా తెలియదు. ఒకడేమో పాకిస్తాన్లో ఉన్నాడు అని అంటారు,
ఒకడేమో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు అని అంటాడు. ఎక్కడున్నాడో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఏదో అప్పుడప్పుడు ఈ సినిమా యాక్టర్స్తో కనపడుతూ ఉంటాడు. వాడిని ఏమీ చేయలేరు, కానీ ఈ గవర్నమెంట్ వారు సినిమా యాక్టర్ని పట్టుకుంటారు. ఆ విధంగా అజ్ఞానం కూడా డాన్ లాంటి వాడు. డాన్ ఎప్పుడూ కూడా కనబడ్డు. డాన్ కో పకడ్నా హీ నహీ పహచాన్నా భీ ముష్కిల్ హై అన్నట్టు వాడిని గుర్తుపట్టడం కూడా కష్టమే. డాన్ కింద వాళ్లే అతని పని చేసి పెడుతూ ఉంటారు. అతను పని చేయడు. ఇప్పుడు నేరుగా దావూద్ ఇబ్రహీం మీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా చేస్తావా అని అనడు. వాడి అసిస్టెంట్లు ఉంటారు. భాయికో సమస్తే హోనా అంటూ ఇంకొకడెవడో ఫోన్ చేస్తాడు. వాడి కింద పని చేసేవాడెవడో మీకు ఫోన్ చేస్తాడు. భృత్య పరిచారక భృత్యుడెవడో మీకు ఫోన్ చేస్తాడు. నేను ఫలానా వాళ్ళ తాలూకా, ఇంత డబ్బు రేపటికల్లా ఇవ్వాలి అలా కూడా అనడు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ధార్మికంగా ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీ ఇల్లు బాగా మాకు నచ్చింది, సిటీ సెంటర్లో ఉన్నది కదా, దాన్ని మేము కొనుక్కుంటున్నాము, వీడు అమ్ముతాడా లేదా అన్నది కూడా వాళ్ళు అడగరు. మేము కొనుక్కుంటాము అనేస్తారు. దానికి ధర కూడా వాడే నిర్ణయిస్తాడు. ఏదో 2 లక్షలు ఇస్తాం, ఆ ఇల్లు మాకు ఇచ్చేయి అని అంటాడు. అలాగా ధర కూడా వాడే నిర్ణయిస్తాడు. ఆ విధంగా ఆ అజ్ఞాన్ డాన్ అనేవాడు అందరినీ కూడా నువ్వు అది నువ్వు ఇది అని వాడే నిర్దేశిస్తూ ఉంటాడు. అలాగా ఆ ఇల్లేమో 30 లక్షలు, కానీ 2 లక్షలు ఇస్తామంటాడు. అది కూడా వద్దంటావా, నీ పని ఖతం. ఆ విధంగా వాడు కనబడడు, కానీ వాడి చేలాగాళ్ళు అందరూ కూడా ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కొట్టాలి. పంచాగాళ్ళు అంటే హత్వా రాగద్వేషాది రాక్షసాన్, అజ్ఞానం అనే డాన్ దగ్గరికి వెళతాను అంటే అప్పుడు రాగద్వేషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నంత వరకు వాడి దగ్గరికి నువ్వు వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి మోహం అనేటువంటి సాగరాన్ని తరించాలి. రాగద్వేషాలు అనేటువంటి రాక్షసులను సంహరించాలి. సంహరించాలి అంటే అవి మీ చెప్పు చేతల్లో ఉండాలి. రాగము అంటే లైక్స్, ద్వేషము అంటే డిస్లైక్, ఇష్టాయిష్టాలు ఇవి నా కంట్రోల్లో ఉండాలి. అంతేగాని వాటి కంట్రోల్లో నేను ఉండకూడదు. అవి నన్ను నడిపించకూడదు, అవి నా అదుపులోనే ఉండాలి. ఇవన్నీ ఎలాగ వస్తాయి అంటే సాధన చతుష్టయ సంపన్నాధికారిణాం, అలా అధికారం ఉన్నవాడికి, అంటే సాధన చతుష్టయ సంపత్తి కోసం ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడికి వస్తాయి. సాధన చతుష్టయం గురించి ఈ ఆత్మబోధలో పెద్దగా మనం చర్చించలేదు, కానీ దాన్ని మనం తత్వబోధలో బాగా చర్చించాం. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు ఈ సాధనల చేత మోహం అనేటువంటి సాగరాన్ని తరించి రాగద్వేషాలు అనే రాక్షసులను సంహరించి యోగి అవుతాడు. యోగి అంటే వాడు శాంతిని చేరుకుంటాడు. యోగి శాంతి సమాయుక్త. ఇప్పుడు శాంతికి దూరంగా ఉన్నాడు. ఆ అజ్ఞానాన్ని కూడా ఛేదించిన తర్వాత శాంతితో ఉంటాడు. అలా కలిసిన తర్వాత శాంతిని చేరుకున్న తర్వాత
ఆత్మారాముడై విరాజిల్లుతాడు. ఆత్మారామో విరాజతే. శ్రీరామచంద్రుడు పట్టాభిరాముడై ప్రకాశిస్తాడు, సీతారాముడై ప్రకాశిస్తాడు. రాముడు సీత లేకుండా పూర్ణుడు కాదు. అదేవిధంగా ఈ జీవుడు కూడా శాంతి లేకపోతే పూర్ణుడు కాదు. నాకు ఇది లేదు, అది లేదు, శాంతి లేదు, ఏదీ లేదు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? సీతారాములు ఒక్కరయ్యారు. వీరు ఒక్కరైతే పట్టాభిషేకం జరుగుతుంది. అలాగే వీడు ఆత్మారాముడు అవుతాడు. రాముడు అంటే అసలు అర్థం ఏమిటి? రమంతే అస్మిన్ ఇతి రామః. తనలో తాను రమించేవాడు రాముడు. మనం ఎవరమండి? మనం ఎందులో రమిస్తున్నాం? విషయాలలో మనము ఆనందపడుతున్నాం కాబట్టి విషయారాములం. ఇతన్ని యోగి ఆత్మన్యేవచ సంతుష్టః. యోగి అని ఎవరిని అనాలి అంటే ఆత్మన్యేవచ సంతుష్టః అని గీత 3వ అధ్యాయంలో ఇతని గురించి ఎంత గొప్పగా గానం చేస్తారో భగవానుడు. తస్య కార్యం న విద్యతే అని అంటాడు. హే కృష్ణ, అందరూ చెయ్యాలా? కర్మలను అందరూ ఆచరించాల్సిందేనా అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఇదిగో ఇతను చెయ్యని అవసరం లేదు. ఎవరు చెయ్యనక్కర్లేదు అంటే ఎవరైతే ఆత్మలో రమిస్తూ ఉంటారో వారు చెయ్యనవసరం లేదు. అలాంటి వాడికి ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అని ఏమీ నియమాలు లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకంటే అతను కృతకృత్యుడు. అమ్మా, ఎందుకు నన్నే చదవమంటావు? ఎప్పుడు అన్నయ్యని ఎందుకు చదవమండం లేదు అంటే అన్నయ్య పాస్ అయిపోయాడు, అందుకోసం అన్నయ్యని చదవమండం లేదు. అలాగా కృష్ణ, నన్నే ఎందుకు చేయమంటున్నావు? ఈ పనులన్నింటినీ ఆ యోగిని ఎందుకు వద్దంటున్నావు అంటే ఏదో వాడి మీద ఇష్టం ఉంది కాదు అర్జున. వాడు కృతకృత్యుడైపోయాడు. వాడు దేని మీద ఆధారపడడం లేదు. కాబట్టి తస్య కార్యం న విద్యతే. ఆయన ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. చేయాలనిపిస్తే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఆయన ఒక రమణ మహర్షిలాగా ఉండవచ్చు, లేదా ఒక శంకరాచార్యుల్లాగా ఉండవచ్చు. ఒంటరిగా కూర్చోవచ్చు, లేదా జ్ఞానాన్ని పంచుతూ అంతటా తిరగవచ్చు. కానీ ఎవ్వరూ కూడా ఆయన అలా ఎందుకు ఉన్నాడు, ఈయన ఇలా ఎందుకు ఉన్నాడు అని ప్రశ్నించే స్థితి ఉండదు. కానీ మనం విషయారాములం. విషయములలో సుఖం ఉన్నది అని అనుకునేవాడు వాటిల్లో సుఖం ఉంది, వీటిల్లో సుఖం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే సుఖం బయట ఉన్నది అని అనుకుంటామో అప్పుడు శ్రమించక తప్పదు. సుఖం బయట ఉన్నది అని అన్నాడు, అలా అనుకుంటున్నాడు కాబట్టి వాడికి చిత్తశుద్ధి లేనట్టే. ఎందుకంటే చిత్తశుద్ధి గనక ఉంటే సుఖం ఎక్కడో ఉన్నది అన్న భావం పోతుంది. ఇంకా చిత్తశుద్ధి కలగలేదు కాబట్టి సుఖం అన్య వస్తువుల్లో ఉన్నది అని అనుకుంటాడు. ఏహి సంస్పర్శజాభోగా విషయ వాసనలతో సుఖం వస్తుంది అని వాటిని తగులుకుని ఉన్నాను కాబట్టి శాస్త్రం ఏమంటుందంటే నువ్వు ఈ పనులు చెయ్యి, దానితో పాటు ఇంకొన్ని పనులు కూడా చెప్తాం, అవి కూడా చెయ్యి. మిగతా పనులు వద్దు అన్నా కూడా నువ్వు ఎలాగా మానవు,
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అలా చెప్తే ఎవరు వింటారు చెప్పండి? ఆ మాట నువ్వు వెతుకుతున్నది నా కర్మణ, కర్మ చేత లభించదు. ఏం చేసినా, ఎన్ని కర్మలు చేసినా, యాగాలు చేసినా అది రాదు. నా ప్రజయా, బంధుమిత్రులతోటి పిల్లలతోటి వచ్చేది కాదు. ధనేనా, నా దగ్గర కోట్ల కొద్దీ ధనం ఉన్నది అన్నా సరే దానివల్ల కూడా రాదు. మరి దేనివల్ల వస్తుంది అంటే త్యాగేన ఏకే. దీన్ని చాలా రకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ సరి అయిన వ్యాఖ్యానం మీకు చెప్తున్నాను. నా కర్మణ నా ప్రజయా ధనేన, కర్మ వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, ధనం వల్ల కానీ అది రాదు. త్యాగము చేత మాత్రమే వస్తుంది. అంటే ఏ త్యాగం అంటే ఆ మూడింటిని త్యాగం చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ఆ మూడింటి గురించే కదా చెప్పారు. ఈ మూడు త్యాగం చేస్తే వస్తుంది. ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బారావు వల్ల రాదు, వదిలేస్తేనే వస్తుంది, వాళ్లను వదిలేస్తేనే వస్తుంది అని అర్థం. పోనీ ఇప్పుడు నేను ధనాన్ని మీరు వదిలేయండి అంటే మిమ్మల్ని వదిలేస్తాం కానీ ధనాన్ని ఎక్కడ వదిలేస్తాం అని అంటారు. ఎందుకంటే అది అలవాటైపోయింది. ధనం వల్లే సుఖం అన్నది అలవాటైపోయింది. అలా అయిపోయి అంటే హ్యాబిట్ అయిపోయింది. ఆ హ్యాబిట్ నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. హ్యాబిట్లోంచి హెచ్ తీసేయండి, ఏ బిట్. అందులోంచి ఏ తీసేయండి, బిట్. బి తీసేయండి, ఇట్. అలాగా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒకటి తీసినా సరే ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది. దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి. కాబట్టి నాకు పిల్లలతోటి ఎంతో సుఖం ఉన్నది అని అనుకుంటే అయితే మీకు లోపల తెలుసు, వీడితో గట్టిగా వాదిస్తే వాడు నన్నే వదిలేస్తాడంటాడు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను. ఒకడు పొద్దస్తమాను సిగరెట్లు తాగుతున్నాడు. అంటే చైన్ స్మోకర్ అంటారు కదా, ఆ విధంగా వాడు చైన్ స్మోకర్. వాడు ఒక హెల్త్ మ్యాగజైన్ ఏదో తెప్పించుకుంటున్నాడు. అయితే అందులో ప్రతి వారం ఒక ఆర్టికల్, సిగరెట్ల మీద ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకరోజు యాక్టివ్ స్మోకింగ్ మీద, ఇంకొక రోజు ప్యాసివ్ స్మోకింగ్ మీద, ఇంకొక రోజు సిగరెట్ వల్ల వచ్చే క్యాన్సర్ మీద, అలాగే దరిద్రమైనటువంటి ఫోటోలు, ఆ క్యాన్సర్ ఫోటోలు, చూడలేనటువంటి ఫోటోలు, ఇవన్నీ వస్తున్నాయి. వాడు ఫ్రెండ్కి చెప్తున్నాడు, ఆ హెల్త్ మ్యాగజైన్ తెప్పిస్తున్నానురా, అందులో ఇక ప్రతి వారం ఏదో ఒకటి సిగరెట్ మీద వస్తూనే ఉంది, అది వస్తుందంటారు, ఇది వస్తుందంటారు. అవి చదివి ఇక విసిగెత్తిపోయానురా, వామ్మో దాన్ని భరించలేము, ఇక చేసేది లేక మానేశానురా అని అంటాడు. అప్పుడు ఆ స్నేహితుడు చాలా సంతోషం రా, అయితే సిగరెట్లు తాగడం మానేశావన్నమాట అంటే, కాదురా మ్యాగజైన్ తెప్పించడం మానేశానన్నాడు. సిగరెట్లు మానలేదు, మ్యాగజైన్ తెప్పించడం మానేశాడు. ఆ విధంగా వేదం అన్నదనుకోండి, వీటన్నింటి వల్ల మోక్షం రాదు అంటే ఒకసారి వింటారు, రెండోసారి వింటారు, మూడోసారి ఆ వేదాంతమనే వదిలేస్తాం అని అంటారు. ఎందుకంటే అది అలవాటైపోయింది. అందుకోసం వేదం ఏమంటుంది అంటే, అవన్నీ చెయ్యి పర్వాలేదు, కానీ దాంతోపాటు నేను కొన్ని చెప్తాను అవి కూడా చెయ్యి అంటుంది. అయితే వేదం చెప్పినవి పనులు చేస్తే ఆ కర్మకాండ వల్ల నీకు నేరుగా ఏ లాభము ఉండదు. కానీ
అవి చిత్తశుద్ధిని ఇస్తాయి, పుణ్యాన్ని ఇస్తాయి, అలాగే చిత్తశుద్ధిని కూడా ఇస్తాయి, చిత్తశుద్ధిని పెంపొందించుతాయి. పుణ్యాన్ని ఇచ్చి చిత్తశుద్ధిని పెంపొందిస్తాయి అని కూడా నేను గట్టిగా చెప్పలేను. నాకు కూడా డౌటే వస్తుంది. ఎందుకంటే ఆ ట్యూబ్ లైట్ గనక మీ దగ్గర ఉంటే అది వెలుగుతుంది, లేకపోతే ఏం వెలుగుతుంది చెప్పండి? కొంతమంది దగ్గర ఆ ట్యూబ్ లైటే లేదు, దానికి వేదం మాత్రం ఏం చేస్తుంది? ఆ విధంగా వీడు శ్రద్ధాలువైతే ఆ ఆస్కారం ఉంది. ఆ ఆస్కారం ఉంది అన్నా కూడా చాలా గొప్పదే. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఒక డాక్టర్ అన్నాడు అనుకోండి, ఏమండి ఇన్ని మందులు వాడాం ఫలితం లేదు, కానీ ఈ మందు వాడితే తగ్గవచ్చు అని అన్నప్పుడు తగ్గుతుందేమో అన్న ఆశ మీకు ఉంటుంది కదా. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ డాక్టర్కి ఇస్తారు కదా. ఆ విధంగానే వేదం అంటోంది చిత్తశుద్ధి పెరుగుతోంది అని అన్నప్పుడు అది పెరిగి 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 ఆ తర్వాత కర్మల వల్ల ఇది అయ్యేలాగా లేదు అని వీడికి అనిపిస్తుంది. ఆ కర్మలు చేయగా చేయగా వాడికి వీటి వల్ల అది రాదు అని తెలిసి చిత్తశుద్ధి పెరిగి వాడు విషయారాముడల్లా ఆత్మారాముడవుతాడు. విషయారాముడు ఎప్పుడూ కూడా బంధనంలోనే ఉంటాడు. బంధనం నెంబర్ 1 అదేమిటి అంటే బయట వాటిల్లోనే సుఖం ఉంది అని అనుకుంటాడు. బంధనం నెంబర్ 2 అది నాలో, అంటే ఆ సుఖం నాలో అసలే లేదు అని అనుకుంటాడు. ఎక్కడో సుఖం ఉందని వెళతాడు, అక్కడ సుఖం దొరక్కపోయేసరికి దుఃఖాన్ని ఏదో తెచ్చుకుంటాడు. అలాగే అధర్మ మార్గాన్ని కూడా ఆశ్రయిస్తాడు. అందుకే భగవానుడు భగవద్గీతలో ఒక చోట ఇక విసిగిపోయి అంటాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ధర్మచక్రం ఇంత చక్కగా ఉండగా దాన్ని అనుసరించకుండా, వేద మార్గాన్ని అనుసరించకుండా పిచ్చి పిచ్చి వేషాలు కొంతమంది వేస్తూ ఉంటారు. ఎవరా కొంతమంది అంటే విషయారాములు. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఆ విషయారాముల విషయంలో విషయాలలో సుఖం ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ గురించి అర్జున నన్నేం చెప్పమంటావు? మోఘం పార్థ సజీవతి. వాడు ఎందుకు బతికి ఉన్నాడో నాకే అర్థం కావడం లేదు అని అంటాడు. వాడి బ్రతుకు ఒక బ్రతికేనా? కాబట్టి విషయారాములుగా పుట్టడం తప్పు కాదు, విషయారాములుగా ఉండిపోవడమే తప్పు. ఈ విషయారాముడు ఆత్మారాముడయ్యేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు వాడి జీవనం ధన్యమైనట్టు. విషయారాముడు మరింత విషయాలలో కూరుకుపోతే అంతకంటే దరిద్రమైనటువంటి బ్రతుకు ఇంకొకటి ఉండదు. అలాంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి ఆత్మారామ విరాజతే. ఎవడు ఈ విధంగా మోహ సముద్రాన్ని దాటి రాగద్వేషాలు అనేటువంటి రాక్షసులను సంహరించి శాంతియే తన స్వరూపము అని తెలుసుకుంటాడో వాడు ఆత్మారాముడవుతాడు, వాడు ముక్తుడవుతాడు. అంటే దీన్నంతటినీ కూడా ఒక్క శ్లోకంలో చెప్పారు. ముఖ్యంగా రాగద్వేషాలు ఆధీనంలో ఉన్నాయా లేదా అన్నది మనం మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. పూర్వకాలంలో గురుకులంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో అప్పుడు ఆ గురువుగారు
ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి నాయనా, వీటిని తగ్గించుకో అని చెప్పేవారు. ఇప్పటి కాలంలో అది కుదరదు. ఆ గురువు కొంత ధైర్యం చేసి చెప్తే ఇక ఆ శిష్యుడు రేపటి నుంచి రాడు. ఇప్పుడు శిష్యులే లేరు, ఉన్న శిష్యులు కూడా 3/4 వంతు లేకపోతే ఆ గురువు మాత్రం ఇంకెవరికి చెప్తాడు చెప్పండి. అందుకోసమే గురువు ఏది చెప్పినా కూడా శరణాగతులై దాన్ని పాటిస్తూ ఉండాలి. అంతేగాని గురువుకే అది కాదండి, ఇది కాదండి, అది నేను ఎందుకు అలా చేశానంటే అంటూ వాదనకు దిక్కకూడదు. నీకు మీ సొంత తర్కం ఉన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించడం, ఆయన్ని ఎందుకు అడగడం? గురువు యొక్క సలహా పాటించినప్పుడే ఆయన మిమ్మల్ని కరెక్ట్ చేస్తాడు. టేబుల్ మీదకి వెళ్ళి పడుకున్నప్పుడే డాక్టర్ మీకు ఆపరేషన్ చేయగలడు. దానికి ముందే మీ దగ్గర MS చేసిన సర్టిఫికెట్ ఉన్నదా? ఇంతకుముందు ఎన్ని సర్జరీలు చేశారు, అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఇలాంటివన్నీ ఆయన్ని అడిగారు అనుకోండి. అప్పుడు ఆయన ఏమంటాడు? ఇంకో డాక్టర్ని చూసుకొని ఆయన వద్దురా బాబు నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నువ్వు ఇన్ని రకాలుగా అడుగుతూ ఉంటే నాకు కూడా నా మీదే డౌట్ వస్తుంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్ నాకే వస్తుంది. కాబట్టి నువ్వు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. కాబట్టి గురువు చెప్పిన సాధనను అనుసరించాలి. ఆయన ఫలానా దేవాలయానికి వెళ్ళి ఇన్ని రోజులు దర్శనం చేసుకోండి అని అంటే వెళ్ళడమే. ఎందుకండి, ఎలాగండి, నాకు కుదరదండి, ఈ కబుర్లన్నీ చెప్పకూడదు, కుదిరించుకోవాలి. లేకపోతే ఆ రాగద్వేషాలు అలాగే ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే నాకు టైం లేదంటే నీ కర్మ, ఏం చేస్తాం? ఓ నీ ప్రారంధం అలా రాసి ఉంది, ఇక ఏడు, అలా మంచిది. చాలామంది అలాగే ఉంటారు. బాగుపడండి అయ్యా, శ్రవణం చెయ్యండి, ఆలోచించండి అని అన్నామనుకోండి, మాకు అంత టైం లేదండి. నీకు నీ కారులో ఇప్పుడే పెట్రోల్ రిజర్వ్లోకి వచ్చింది అని తెలియగానే వెంటనే వెళ్ళి పెట్రోల్ పోయించుకోవాలి. లేదండి పూర్తిగా అయిన తర్వాత అప్పుడు పోయించుకుంటాను అంటే అప్పుడు దగ్గరలో పెట్రోల్ బంకు లేకపోవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి చెప్పండి? అలాగా నాకు టైం లేదంటే నీ కర్మ, ఏం చేస్తాం? కొంత ఓపిక ఉన్నది, పెట్రోల్ ఉన్నది, సమయం ఉన్నది, అప్పుడే ఈ పనులన్నీ చేయాలి. లేదండి స్పీడ్గా వెళ్తున్న వాడికి ఆగి పెట్రోల్ పోయించుకుందాం అన్నా కూడా మళ్ళీ 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది, అంత లైన్ ఉన్నది, ఇంత లైన్ ఉంది. అలా వెళితే వాడికి స్పీడ్ ముఖ్యం. అయితే స్పీడ్ ముఖ్యం కాదు, లాంగ్ రన్ అన్నది ముఖ్యం. ఆ పెట్రోల్ కనుక లేకపోతే ఆ లాంగ్ రన్ అన్నది ఉండదు. లేదండి ఆ ఉంగరం పెట్టుకున్న దగ్గర నుంచి నా దశ తిరిగిపోయింది. జ్యోతిష్యుడు కూడా అన్నాడు, నీకు ఇప్పుడు మహర్దశ నడుస్తోంది అన్నాడు, రాజయోగం పట్టిందన్నాడు. ఇప్పుడు నన్ను వేదాంతంలోకి లాగకండి అని అంటే సరే నీ కర్మ పో. ఆ వేదాంతి నవ్వుకుంటాడు. అక్కడ అలెగ్జాండరే ఏడుస్తూ పోయాడు, నువ్వేదో నవ్వుతూ ఎక్కడికి వెళ్ళగలవు? రాగద్వేషాల విషయంలో ముఖ్యంగా గురువు మిమ్మల్ని గమనించి సలహా ఇస్తాడు. దాన్ని ప్రేమగా స్వీకరించాలే తప్ప అన్యంగా దాన్ని స్వీకరించకూడదు. డాక్టర్ మీకు ఈ రోగం ఉన్నది, ఫలానా మెడిసిన్ వాడండి అని చెప్పినప్పుడు ఎంత ప్రేమగా స్వీకరిస్తారో అదేవిధంగా గురువాక్యాన్ని కూడా స్వీకరించాలి. కానీ చాలామంది ఆ విధంగా స్వీకరించరు. పైకి అనకపోయినా సరే లోపల మాత్రం వాళ్ళు స్వీకరించరు. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటాడు.
ఇక తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అన్నప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళడం దేనికి చెప్పండి? ఎవడైతే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడో వాడు బ్రహ్మాన్ని సరిగా ఎలా అర్థం చేసుకోగలడు? పోనీ ఇంకో రకంగా చెప్దాం, ఎవరైతే బ్రహ్మమును అర్థం చేసుకున్నాడో వాడు మిమ్మల్ని అపార్థం చేసుకోగలడా? అయితే గురువు చెప్పాడు కాబట్టి గుడ్డిగా నమ్మమని కూడా నేను అన్ను. ఆ గురువు చెప్పిన తర్వాత కాసేపు కూర్చుని ఆలోచించండి. ఎక్కడెక్కడ సమస్య ఉన్నది, అది నీ నిత్య జీవితంలో మీరు ప్రవర్తిస్తున్న తీరుని కొద్దిగా గమనించండి. గురువు చెప్పింది వినడం, మీకు మీరుగా ఆలోచించడం, ఈ రెండూ చేయండి. అలా చేసినప్పుడే రాగద్వేషాలలోంచి బయటపడగలరు. రాగద్వేషాలు లేనివాళ్ళు పూర్తిగా లేనివాళ్ళు ఎవరూ కూడా ఉండరు. కానీ అవి మీ యొక్క ఆధీనంలో ఉండాలి. అవి మీ యొక్క మనసును విచలితం చేసేదిగా ఉండకూడదు. బయట ఏదో విచలితం అయినా కూడా లోపల విచలితం అవ్వద్దు. నేను ఇంతలాగా చెప్తున్నానండి, కానీ 5 రోజులైనా సరే ఒక్కడు కూడా ఈ వీడియో చూడలేదు అనుకోండి. అప్పుడు నాకు అనిపిస్తుందా లేదా, ఇంత కష్టపడి చెప్తున్నా ఒక్కడు కూడా వినడం లేదా, 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా ఒక్కడు వినలేదా అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. కానీ ఎంతసేపు? ఏదో నా పని నేను చేశాను అన్న ఆనందం అయితే నాకు ఉంటుంది. అంతేగాని నేను చెప్పింది అందరూ వినాలి అని అన్నాను అనుకోండి, అప్పుడు చాలా బాధేస్తుంది. కాబట్టి రాగద్వేషాలన్నవి ఉంటాయి. వాటి పనే అది మిమ్మల్ని విచలితుల్ని చెయ్యడం. అవి చేస్తూ ఉంటాయి. కానీ మీరు వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. లోపల దాకా వాటిని తీసుకువెళ్లాల్సిన పని లేదు. ఏదో హాల్లో కూర్చోబెట్టండి, మాట్లాడి పంపించేయండి. అయితే ఇది ఒక్క రోజులో అవుతుందా అంటే అది అయ్యే పని కాదు. దానికి సాధన చేస్తూనే ఉండాలి. ఈ కార్తీక మాసం అంటూ సోమవారం శనివారం అంటూ ఉపవాసాలు చేస్తే ఇది వచ్చేది కాదు. రావి చెట్టు చుట్టూ దారాలు చుడితే ఇది వచ్చేది కాదు. తులసి చెట్టుకి నీళ్లు పోసినా ఇది రాదు. ఏ అందరికీ బాత్ హై. ఆ విధంగా సాధన చేస్తూ ఉండగా అది వస్తుంది. అవి దూరం అవుతాయి. అప్పుడు వీడు సహజంగానే శాంతమూర్తి అవుతాడు. పట్టాభిషేకం జరుగుతుంది. రామచంద్రుల వారికి పట్టాభిషేకం ఎక్కడ జరిగిందండి? అయోధ్యానగర, అయోధ్య సామ్రాజ్యంలో. నీకు ఏ సామ్రాజ్యంలో జరుగుతుంది అంటే ఆత్మ సామ్రాజ్యంలో మీరు పట్టాభిషిక్తులు అవుతారు. అయితే ఆ పట్టాభిషేకం యొక్క ఫోటోలు తీయవచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు. కానీ మీ పట్టాభిషేకానికి ఆ ఫోటోలు ఆ టెలికాస్టు ఉండవు. అలాంటి స్థితి మీకు లభిస్తుంది అని ఇక్కడ చెప్పారు. ఇంకొన్ని శ్లోకాలను తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.